వెల్కమ్ బ్యాక్ టు S&S పబ్లికేషన్స్. మీకు మీ కుటుంబ సభ్యులకి మన S&S పబ్లికేషన్స్ తరపు నుంచి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ సందర్భంగా అన్ని కోర్సులపై స్పెషల్ ఆఫర్స్. ఈ ఆఫర్స్ కేవలం 12, 13, 14, 15 4 రోజులు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు రీజనింగ్ బైలింగ్వెల్ కోర్స్ కేవలం 99 రూపాయలకే అవైలబుల్ గా ఉంది, 3 నెలల వ్యాలిడిటీతో. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు అర్థమెటిక్ ఫుల్ కోర్స్ ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం బోత్ మీడియంస్ లో అవైలబుల్ గా ఉంది. కేవలం 99 రూపీస్ కే 3 months వ్యాలిడిటీతో ఈ కోర్స్ అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే ప్లస్ GS బైలింగ్వెల్ లో బోధించినటువంటి కోర్సు కేవలం 599 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ DSC SGT ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1499 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ మన S&S పబ్లికేషన్స్ వారు కేవలం 1499 రూపాయలకే అందిస్తున్నారు 6 months వ్యాలిడిటీతో. ఏపీ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1499 రూపీస్ కే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీతో. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1499 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీతో. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి మన S&S పబ్లికేషన్స్ వారు బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1499 రూపాయలకి అందిస్తున్నారు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ విత్ 6 months వ్యాలిడిటీతో. తెలంగాణ DSC SGT ఆల్ సబ్జెక్ట్స్ కోర్సు కేవలం 1499 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ DSC స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1499 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీతో. తెలంగాణ DSC స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1499 రూపీస్ కే అవైలబుల్ గా ఉంది విత్ 6 months వ్యాలిడిటీతో. తెలంగాణ DSC SA ఆన్లైన్ ఫుల్ కోర్స్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ లో కేవలం 1499 రూపాయలకి అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఈ ఆఫర్స్ వినియోగించుకోవడానికి ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ నుంచి S&S పబ్లికేషన్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 9032064822, 80705577. మరిన్ని అప్డేట్స్ కోసం మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఫాలో కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై. వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. సో మనం ఈ సెషన్లో 2025లో సో ఈ ఫస్ట్ 2 weeksకు సంబంధించిన అంతర్జాతీయ అంశాలు చూద్దాం. సో ఇందులో 2 కాంపోనెంట్స్ని డిస్కస్ చేయబోతున్నాను. ఒకటేమో మనకు వార్తల్లో నిలిచిన అంతర్జాతీయ సంస్థలు, అదేవిధంగా ఒక్కొక్క కాంటినెంట్ తీసుకొని ఆ కాంటినెంట్లో ఒక్కొక్క దేశం సో ఎందుకు వార్తల్లో ఉంది, సో ఇవన్నీ కూడా మనం ఈ సెషన్లోనే చూద్దాం. మనకు ఇంటర్నేషనల్ రౌండప్ అన్నమాట. సో న్యూయార్క్ బేస్డ్ ఆర్గనైజేషన్స్, న్యూయార్క్లో మనకు ఏ సంస్థలు ఉంటాయి? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్, దాంతోపాటు 5 అంగాలు ఉంటాయి. సరే, ఒక ఆర్గాన్ అయితే మనకు నెదర్లాండ్స్లో ది హేగ్లో ఉంటుంది, దాన్ని ICJ అని అంటాం. సో ఈ 5 అంగాల్లో ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేది పనిచేయడం లేదు. సెక్రటరేట్ అనేది ఆఫీస్ మాత్రమే. మిగతా 3 మాత్రమే మనకు వార్తల్లో ఉంటాయి. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, UNSC, అదేవిధంగా మనకు ఇకోసాక్. అయితే ఈ ఏడాది మనకి ఇప్పటి వరకు జనరల్ అసెంబ్లీ కానీ ఇకోసాక్ కానీ వార్తల్లోకి రాలేదు కాబట్టి చూడం. అండ్ వీటితో పాటు మనకు న్యూయార్క్లో UNDP ఉంటుంది, యునిసెఫ్ ఉంటుంది, అదేవిధంగా UN ఉమెన్ ఉంటుంది, G77 ఉంటుంది, నామ్ ఉంటుంది ఇక్కడే. సో చాలా ఆర్గనైజేషన్స్ మనకు న్యూయార్క్ కేంద్రంగా ఉంటాయి. సో మొట్టమొదలు మనము UNO ఎందుకు వార్తల్లో ఉంది చూద్దాం. UNO అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. దీన్నే మనం తెలుగులో ఐక్యరాజ్య సమితి అంటాం. October 24, 1945 నాడు ఎస్టాబ్లిష్ అయిన సంస్థ ఇది. మరి ఇది న్యూస్ ఇష్యూ నంబర్ 1. సో 2000 ఈ ఏడాది ఓకే లేదా ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచింది అని చెప్పి మనకు UNO ఒక ప్రకటన చేసింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అన్నమాట ప్రస్తుతం మనకు UNO. ప్రపంచంలోనే ప్రస్తుతం ఇండియా ఎవరు చెప్పారంటే UNO 6.6% వృద్ధి రేటు నమోదైంది. 2nd ప్లేస్లో చైనా ఉన్నది, 3rd ప్లేస్లో మనకు అమెరికా ఉంది. సో మరి ఎందుకు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత్ నిలిచింది అని అంటే ముఖ్యంగా పథకాల అమలు తీరును ప్రశంసించింది. అండ్ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు కూడా భారత్ బాగా పెడుతుందని చెప్పింది. అండ్ అదేవిధంగా ఎక్కువ జనాభా ఉండడం, సో సహజంగానే వస్తు సేవల ఉత్పత్తికి ఎక్కువ డిమాండ్ ఉండడం కూడా భారత్కు కలిసి వచ్చిన అంశము. అయితే గతంలో ఇది భారత వృద్ధి రేటు 6.8% మేర ఉంటుంది అని చెప్పి అంచనా వేసింది. కానీ ప్రస్తుతం 6.6% తగ్గించింది. సో అప్పుడు అనుకున్న స్థాయిలో వృద్ధి రేటు లేదు. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియనే.
కేవలం భారత్లోనే కాదు, సో ప్రపంచవ్యాప్తంగా ఒక స్లంప్ వాతావరణం మనకు ఉంది. ఈ నేపథ్యంలోనే వృద్ధి రేటును తగ్గిస్తున్నట్టుగా ప్రకటించింది. సో మన నేషనల్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్ కూడా భారత వృద్ధి రేటును కొంతమేర తగ్గించింది. సో అది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇది మనకు మొదటి న్యూస్ ఇష్యూ. మొత్తం యుఎన్ఓ న్యూస్లో ఉంది, ఎందుకో చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ మనకు రెండవ న్యూస్ ఇష్యూని చూద్దాం. రెండవ న్యూస్ ఇష్యూ UN Committee of Experts on Big Data and Data Science for Official Statistics. సో పెద్ద పెద్ద డేటా దత్తాంశం, ఆ దత్తాంశాన్ని శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించడం, నిల్వ ఉంచడం, డేటా సైన్స్కు సంబంధించిన దీనికి భారతదేశం ఎన్నికైంది. ఈ వ్యవస్థలో మొత్తం 31 దేశాలకు సభ్యత్వం ఉంటుంది. 14 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కు ఇందులో మెంబర్షిప్ అనేది ఉంటుంది. ఈ ప్రతిష్టాత్మకమైన వ్యవస్థకు భారతదేశం కూడా ఎంపికైంది. సో ఈ విధంగా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉండే అనేక సంస్థల్లో భారత్ తన ప్రభావాన్ని చూపుతూ ఉంది. సో సభ్యత్వాన్ని పొందడం, అధ్యక్ష స్థానానికి చేరుకోవడం ఇటీవలి కాలంలో భారత్కు చాలా సందర్భాల్లో జరిగింది. అందులో ఇది మరొకటి. రైట్. సో ఇవి మనకు మొట్టమొదలు మనం డిస్కస్ చేసిన ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడి వరకు అన్నీ కూడా మనకు UN అంటే మొదటి 2 న్యూస్ ఇష్యూస్ అన్నవి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లేదా ఐక్యరాజ్య సమితి ఎందుకు వార్తల్లో ఉన్నాయని చెప్పడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ న్యూస్ ఇష్యూ భద్రతా మండలికి సంబంధించింది, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో మీ అందరికీ తెలిసిందే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5+10 కంట్రీస్కు మెంబర్షిప్ ఉంటుంది. అంటే 5 శాశ్వత సభ్య దేశాలు, 10 దేశాలు, మిగతావి అవి 2 సంవత్సరాలకు ఎన్నికవుతాయి. కాకపోతే ప్రతి సంవత్సరము 5 దేశాలు రిటైర్ అయిపోతాయి, ఇంకొక 5 దేశాలు వస్తాయి. సో ఇప్పుడు మనకు 2025 జనవరి 1న కొత్తగా ఎన్నికైన దేశాలు మనకు డెన్మార్క్, గ్రీస్, పాకిస్తాన్, పనామా, సోమాలియా. ఈ 5 దేశాలు 2025 జనవరి 1న వీటి సభ్యత్వం స్టార్ట్ అయింది. 2026 డిసెంబర్ 31 వరకు వీటి సభ్యత్వం కొనసాగుతుంది. ఒక దేశం ఎన్నికైతే 2 సంవత్సరాల పాటు మెంబర్షిప్ను కలిగి ఉంటాయి. సో 2 ఇయర్స్ పాటు. అండ్ భారతదేశం ఇప్పటి వరకు 8 సార్లు భద్రతా మండలికి ఎన్నికైంది. రైట్. సో మరి ఈ భద్రతా మండలిలో ఏ విధంగా రిప్రజెంటేషన్ ఉంటుంది అంటే మనకు 5122 అనే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ప్రపంచం ఇట్లా ఉంటే ఇది భూమధ్య రేఖ, ఇది నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అండ్ లాటిన్ అమెరికా, కరీబియన్ కంట్రీస్, అట్లాంటిక్ ఓషన్. సో యూరప్ అయితే ఇటు ఈస్టర్న్ యూరప్, ఇది వెస్ట్రన్ యూరప్, ఆఫ్రికా, ఏషియా. రైట్. సో 5122 ఫార్ములా. సో 5122 ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. 5122 అంటే ఏసియా, ఆఫ్రికాలకు కలిపి 5 దేశాల సభ్యత్వాన్ని కలిగి ఉంటే తూర్పు యూరోప్లో 1 దేశం, పశ్చిమ యూరోప్లో 2 దేశాలు, లాటిన్ అమెరికా నుంచి 2. 516 + 4 10. సో 5+1 ఈ ఫార్ములాలో ఉంటాయన్నమాట. సో ఇది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇప్పుడు ఈ యొక్క అంశం రీత్యానే వార్తల్లోకి వచ్చాయి. సో ఇప్పుడు చూడండి, మనకు పాకిస్తాన్ దేశము మనకు ఆసియాలో భాగంగా పొందింది. అంటే ఖండాల వారీగా డివైడ్ చేసుకుంటే బాగా గుర్తుంటాయి. సోమాలియా దేశం ఆఫ్రికా నుంచి భాగంగా పొందింది. పాకిస్తాన్, సోమాలియా, PS పోలీస్ స్టేషన్ గుర్తుపెట్టుకోండి. అండ్ యూరోప్లో భాగంగా మనకు గ్రీస్ అండ్ డెన్మార్క్. సో ఒక దగ్గర మీ షర్టుకు గ్రీజ్ అంటుకుంది, గ్రీసు మరకలు పడ్డాయి. గ్రీజు మరకలు పడ్డాయి. అండ్ మరి మీ మదర్ ఊరుకోరు కదా, ఎక్కడెక్కడ ఇవి నువ్వు పూసుకొచ్చుకున్నావని మిమ్మల్ని 10 దెబ్బలు కొట్టింది. 10 అట్లా గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే చెప్తున్నాను ఇది. సో గ్రీస్, డెన్మార్క్ భద్రతా మండలిలో ఉన్నాయి. అండ్ లాస్ట్కి ఒకటి మనకు ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్లో పనామా. ఈ పనామా ఇటీవల వార్తల్లో ఉంది. ఈ పనామా కెనాల్ 1914లో అమెరికానే నిర్మించింది. సో పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్ను కలిపేది.
మరి ఈ పనామా కెనాల్ మేమే స్వాధీనం చేసుకుంటామని చెప్పి ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. పనామాను, గ్రీన్లాండ్ను, కెనడాను ఈ విధంగా ఆయన అధికారంలోకి రాకముందే ఈ విధంగా అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్, సోమాలియా, అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీస్, డెన్మార్క్, దెన్ పనామా. ఈ 5 దేశాలు కొత్తగా ఎన్నికైనాయి. సో ఇది మనకు యుఎన్ఓ వార్తల్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇదే న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్, రైట్. మరి ఇది 2 రిపోర్ట్లు ఇచ్చింది. ఒకటేమో ఇథియోపియా అనే దేశానికి సంబంధించింది, మరొకటేమో ఆఫ్ఘనిస్తాన్ అనే దేశానికి సంబంధించింది. ఇథియోపియాలో ఏం చెప్పిందంటే 9 మిలియన్ల మంది చిన్నారులు స్కూలుకు వెలుపలనే ఉన్నారు, పాఠశాలకు వెళ్ళడం లేదు, రైట్. సో ఆ విధమైన పరిస్థితులు అక్కడ లేవు అని చెప్పి మనకు ఈ యూనిసెఫ్ సంస్థ పేర్కొంది. ఎట్ ద సేమ్ టైం ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించింది. సో ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కడో ఒక చోట బాంబు పేలుళ్ళు సంభవిస్తూ ఉన్నాయి. ఈ విధంగా బాంబు పేలుళ్ళ నేపథ్యంలో అక్కడ 500 మంది చిన్నారులు 2024 సంవత్సరంలో ప్రాణాలు కోల్పోయినారు అని చెప్పి మనకు ఈ యూనిసెఫ్ అనే సంస్థ నివేదిక అందించింది. సో ఈ విధంగా న్యూయార్క్ కేంద్రంగా ఉండే సంస్థలు ఇవి మనకు వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇదే అమెరికాలో మనకు వాషింగ్టన్లో, రైట్, వాషింగ్టన్లో వరల్డ్ బ్యాంక్ అండ్ IMF ఈ 2 కూడా వార్తల్లో ఉన్నాయి. సో వరల్డ్ బ్యాంక్ ఇవి 2 కూడా 1944 డిసెంబర్లో ఎస్టాబ్లిష్ చేసినవే. రెండింటిని బ్రిటన్ వుడ్ సిస్టర్స్ అని అంటారు. ఈ రెండు ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన సమావేశంలో భారతదేశం నుంచి శాశ్వత ప్రతినిధిగా, పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా అటెండ్ అయింది ఎవరు అని అంటే దేశ్ముఖ్ అటెండ్ అయినారు. తొలి భారతీయ గవర్నర్గా ఆయన ఉన్నారు. సో మరి వాషింగ్టన్ బేస్డ్ ఆర్గనైజేషన్, రైట్. సో మరి ఇది నివేదిక ఇచ్చింది ఏంటంటే $129.1 బిలియన్, $129.1 మిలియన్, మిలియన్ అనుకుంటున్నా, బట్ ఒక్కసారి క్రాస్ చెక్ చేయండి, రైట్. ఇంత మేర భారతదేశానికి రెమిటెన్స్లు వచ్చినాయి. సో రెమిటెన్స్ అని అంటే మన వాళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ జాబ్ చేసి పంపించే డబ్బుని రెమిటెన్స్ అంటారు. సో ప్రపంచంలో రెమిటెన్స్ అందుకోవడంలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది అని చెప్పి మనకు వాషింగ్టన్ కేంద్రంగా ఉన్న ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. సో మరి 2వ ప్లేస్లో ఎవరున్నారంటే మెక్సికో దేశం ఉన్నది. 3వ ప్లేస్లో ఎవరున్నారంటే చైనా దేశం ఉన్నది, రైట్. సో ఈ గల్ఫ్ ఆఫ్ మెక్సికో, దీని పేరును కూడా గల్ఫ్ ఆఫ్ అమెరికాని మారుస్తానని చెప్పి ట్రంప్ అంటున్నాడు. చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు అధికారంలోకి రాకముందే. రేపొద్దున జనవరి 20వ తేదీన ఆయన బాధ్యతను స్వీకరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి, రైట్. అండ్ ఈ మెక్సికోలో కూడా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా న్యాయమూర్తులను ఎన్నుకునే ప్రక్రియను లేదా పద్ధతి కలిగి ఉన్న దేశం ఏది అని అంటే మెక్సికో దేశం. సో అదేవిధంగా చైనా దేశం ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ను నిర్మించబోతుంది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సమీపంలో, జస్ట్ 30 కిలోమీటర్ల దూరంలో, భారత సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో. బ్రహ్మపుత్ర నది మనకు భారతదేశంలోకి ప్రవేశించే ముందు వంపు తిరుగుతుంది. ఆ వంపు తిరిగే దగ్గర ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్టును నిర్మించాలని తలపెట్టింది. ఇప్పటికే ప్రపంచానికి అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన మనకు 3 గార్జెస్ డ్యామ్ను చైనా నిర్మించింది. దీనివల్ల భూమి వేగం కూడా తగ్గింది, 0.0 సెకండ్స్ మేర తగ్గింది అని చెప్పి నాసా కూడా వెల్లడించింది. అండ్ అదేవిధంగా ఆకాశంలో కూడా 3 గార్జెస్ డ్యామ్ను ఒకటి నిర్మించాలని నిర్ణయించింది. అయితే ఆకాశంలో నిర్మించేది సౌరశక్తిని వినియోగించుకోవడం కోసం. ఈ భూమిపైన ఉండే అన్ని శిలాజ ఇంధనాలను వినియోగించుకొని 1 సంవత్సరంలో ఎంత విద్యుత్ ఉత్పత్తి చేస్తామో ఆ 3 గార్జెస్ డ్యామ్లో, అంటే అంతరిక్షంలో నిర్మించబోయే సౌరశక్తి ఫలకాల డ్యామ్లో అంత విద్యుత్ను పొందవచ్చు అని చెప్పి చైనా భావిస్తుంది. శూన్య ఉద్గారాలు సాధించేందుకు చైనా ఈ ప్రాజెక్టును చేపట్టింది, రైట్. సో ఆ విధంగా మనకు ఇవి వార్తల్లో ఉన్నాయి. సో రెమిటెన్స్ల విషయంలో భారత్ అగ్రస్థానంలో ఉంది. సో మరి ప్రపంచ బ్యాంక్కి అజయ్ బంగా సారథ్యం వహిస్తూ ఉన్నారు, రైట్. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా భారతదేశానికి చెందిన ఒక మహిళ ఉన్నారు, అన్షులా కాంత్ అని చెప్పి. అదేవిధంగా ఇందర్ మిడ్గిల్ అని చెప్పి ఆయన హీఈస్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ఉన్నారు.
నెక్స్ట్ భారతదేశం కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వార్తల్లో ఉంది. సో ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే గ్లోబల్ ఎనర్జీ అలయన్స్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్, రైట్. ఈ సంస్థ అండ్ ఇండియాలో గుర్గావ్ కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ సౌర కూటమి, ఈ రెండు వ్యవస్థలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సో ఈ ఒప్పందం మేరకు $100 బిలియన్ ఒక నిధిని ఏర్పాటు చేస్తాయి. మరి ఈ నిధి ద్వారా సౌరశక్తి ప్రాజెక్టులను ఫండింగ్ చేస్తాయి. సౌరశక్తి, ఓకే. సో సౌరశక్తి అంటే మీకు తెలిసిందే కదా, రైట్. సోలార్ ఎనర్జీని అనమాట, ఓకే. సోలార్ ఎనర్జీని అందుబాటులోకి తెస్తాయి. ఈ విధంగా మనకు గ్లోబల్ ఎనర్జీ అలయన్స్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్ అండ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఈ రెండు కూడా వార్తల్లో ఉన్నాయి, రైట్. సో అండ్ మిస్లేనియస్గాన చూస్తే బ్రిక్స్ దేశాల కూటమి. సో బ్రిక్స్ అని అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. డాక్టర్ ఓనిల్ అనే అతను ఈ పదాన్ని కాయిన్ చేశారు. సో ఓకే, ఈ కూటమి ఏర్పాటైన తర్వాత ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాన్ దేశాలు చేరాయి. తాజాగా ఇందులో ఇండోనేషియా దేశం కూడా చేరుతుంది, రైట్. అండ్ అదేవిధంగా ఇందులో మనకు ఈ బ్రిక్స్ సంబంధించిన బ్యాంకు కూడా ఉన్నది. ఈ బ్యాంక్ మనకి ఇటీవలే అల్జీరియా అనే దేశం కూడా బ్యాంకులో సభ్యత్వాన్ని పొందింది. చైనాలోని షాంఘాయ్ కేంద్రంగా ఈ బ్రిక్స్ బ్యాంక్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఓకే, అభివృద్ధి చెందుతూ ఉన్న లేదా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల కూటమిగా బ్రిక్స్ కూటమిని మనం చెప్పుకోవచ్చు, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఒక్కొక్క కాంటినెంట్ అండ్ ఒక్కొక్క కంట్రీ ఇవి ఎందుకు వార్తల్లో ఉన్నాయో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏషియన్ కాంటినెంట్. ఏషియాలో మనకు మలేషియా, ఓకే, శ్రీలంక, జపాన్ ఇవన్నీ ఉన్నాయి. బట్ వార్తల్లో ఉన్నాయో చూస్తాము. మలేషియా భారతీయులకి 2026 వరకు వీసాను అందించింది. సో అంటే ఉచితంగా, ఎలాంటి వీసా అందించడం అంటే వీసా లేకుండా భారతీయులకు రావడానికి స్వేచ్ఛనిచ్చిందనమాట. సో మనకు బ్రిక్స్ కూటమిలో చేరేందుకు ప్రయత్నిస్తూ ఉంది మలేషియా. అట్ ద సేమ్ టైం ఏషియన్ కూటమికి 2025లో నాయకత్వం వహిస్తూ ఉన్నది, అంటే ఈ సంవత్సరమే. ఈ నేపథ్యంలోనే భారత్తో సఖ్యతతో మెలగడం వల్ల ఈ బ్రిక్స్ కూటమిలో చేరవచ్చు. బ్రిక్స్ కూటమికి దక్కుతున్న ప్రయోజనాలను వాటా కూడా పొందవచ్చు అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఈ మలేషియాకు భారత్కు మధ్య అనేక సైనిక విన్యాసాలు కూడా జరుగుతుంటాయి. అదేవిధంగా భారత్కు సంబంధించిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మలేషియాలో కూడా కౌలాలంపూర్లో ఉంది. హెచ్ఏఎల్కి సంబంధించిన మొట్టమొదటి విదేశీ శాఖ మనకు ఎక్కడ ప్రారంభమైందంటే మలేషియాలోనే ప్రారంభమైంది, రైట్. అండ్ నెక్స్ట్ భారతదేశం, శ్రీలంకలు ఓకే హిందీ సర్టిఫికేట్ కోర్సును ప్రారంభించినాయి. నిజం చెప్పాలంటే గతంలోనే ఒక 2023లోనే భారతదేశం, శ్రీలంకలు హిందీ భాష ఉన్నతి కోసం, ప్రమోషన్ ఆఫ్ ద హిందీ లాంగ్వేజ్ కోసం ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాయి. సో మరొకసారి హిందీ సర్టిఫికేట్ కోర్సును ప్రారంభించినాయి. అక్కడ ఓపెన్ యూనివర్సిటీ సహాయంతో ఈ కోర్సును విజయవంతంగా ఓకే స్టార్ట్ చేసినారనమాట. అండ్ అదేవిధంగా ఈ సర్టిఫికేట్ అనేది జనవరి 10వ తేదీనే ఇచ్చినారు. సో జనవరి 10వ తేదీ అనేది మనకు ప్రపంచ హిందీ రోజుగా నిర్వహిస్తాం. వరల్డ్ హిందీ డే అని తెలిసింది మీకు. అదేవిధంగా నేషనల్ హిందీ డే మాత్రం మనకు సెప్టెంబర్ 14న నిర్వహిస్తూ ఉంటాం. ఈ విధంగా హిందీ సర్టిఫికేట్ కోర్సుకు సంబంధించి భారత్కి, శ్రీలంకకి మధ్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇవి మరింత బలోపేతమైనాయని చెప్పి చెప్పుకోవచ్చు. శ్రీలంకకు పెద్ద ఎత్తున భారతదేశం రుణాలు ఇచ్చింది. అదేవిధంగా లైన్ ఆఫ్ క్రెడిట్ కూడా ఇచ్చింది. ఓకే, లైన్ ఆఫ్ క్రెడిట్ అంటాం. సో లైన్ ఆఫ్ క్రెడిట్ అని అంటే లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే మనం అప్పిస్తాము, బట్ వినియోగించుకుంటేనే అప్పుడు అది వడ్డీ చెల్లిస్తుంది, వినియోగించుకోకుంటే వడ్డీ చెల్లించదన్నమాట, రైట్. అంటే బ్యాంకులో వేస్తాము, దాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే వడ్డీ చెల్లిస్తుంది, లేకపోతే చెల్లించదు. మామూలుగా లోన్ అంటే తీసుకున్న దగ్గర నుంచే లోన్ కట్టాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఓకే మనకి అంశం ఉంది. నెక్స్ట్ ఇరాన్ తన రాజధానిని మార్చేసింది. ఓకే, ఇరాన్ తన రాజధానిని ఇప్పటి వరకు టెహరాన్లో ఉన్నది. ఓకే, ఇప్పటి వరకు టెహరాన్లో ఉన్నది. సో టెహరాన్ నుంచి మక్రాన్కు మార్చింది. టెహరాన్ నుంచి ఎక్కడికి మార్చిందంటే మక్రాన్కు మార్చింది.
రైట్. ఎందుకు అని అంటే టెహరాన్లో క్యాపిటల్ పొల్యూషన్ పెరగడం, జనాభా పెరగడం, మౌలిక సదుపాయాలైన ఒత్తిడి ఉంటున్న నేపథ్యం. ఓకే, ఈ విధంగా ఉంది. చహబర్ పోర్టుకు దగ్గరగా ఉండే మక్రాన్ ప్రాంతానికి మార్చడం ద్వారా ముందుగానే ప్రణాళికాయుతమైన నగరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి నిర్ణయించింది. ఈ చాబర్ పోర్ట్ నిర్వహణకు గాను భారతదేశానికి ఇరాన్కి రీసెంట్గా మరొక 10 సంవత్సరాల పాటు భారత్ నిర్వహించేలా ఒప్పందం కూడా ఒకటి కుదిరిందనమాట. రైట్. అండ్ ఈ మక్రాన్ అనే ప్రాంతాన్ని భారతదేశంలో బృహత్ సంహిత అనే బుక్ ప్రస్తావించింది. బృహత్ సంహిత. సో ఈ బృహత్ సంహిత అనే బుక్ లైక్ మక్రాన్ అనే ఒక సామాజిక వర్గం, గిరిజన సామాజిక వర్గం ఉంటుంది భారతదేశానికి పశ్చిమాన అని చెప్పి ప్రస్తావించినారు. సో ఆ సామాజిక వర్గం పేరు మీదుగానే ప్రాబబ్లీ దీనికి ఆ పేరు వచ్చిండొచ్చని ఊహిస్తున్నారు. మరి ఈ బృహత్ సంహిత బుక్ను రాసింది ఎవరంటే వరాహమిహిరుడు. ఓకే, వరాహమిహిరుడు. రెగ్యులర్గా చెప్పిన క్లాసెస్లో కూడా నేను ఇది క్వశ్చన్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఇరాన్ గత కొంతకాలంగా వార్తల్లో ఉంది. అమెరికాలో నిర్వహించిన ఎన్నికల్లో లైక్ ఇరాన్ కృత్రిమ మేధాన్ని వినియోగించుకొని కొంచెం డిస్టర్బెన్స్ చేయాలని చెప్పే ప్రయత్నం కూడా చేసింది అని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. అదేవిధంగా హిజాబ్ విషయంలో ఇరాన్ దేశం పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. యుఎన్ ఉమెన్ అనే సంస్థ నుంచి కూడా సస్పెన్షన్కు గురైంది. నెక్స్ట్, మరి 2025 జనవరి 26న జరగబోయే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభావో సుబియాంతో రానున్నారు. సో ఈయన ఇండోనేషియా అధ్యక్షుడు. గార్డియన్ అనే ఒక పార్టీకి పొలిటికల్ పార్టీకి చెందినవారు. అదేవిధంగా ఈ ప్రభావో ఇండోనేషియా ప్రధానమంత్రి మొట్టమొదటిసారిగా అంటే 1950 జనవరి 26 జనవరి నాడు జరిగిన మొట్టమొదటి గణతంత్ర వేడుకలకు కూడా నాటి ఇండోనేషియా అధ్యక్షుడు సుకార్నో ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. తాజాగా మరొకసారి వీరే రాబోతున్నారు. అండ్ అదేవిధంగా ఇదే ఇండోనేషియా దేశంలో ఇబు అనే ఒక పర్వతము బద్దలైంది. మౌంట్ ఇబు అన్నమాట. ఓకే, సో ఈ అగ్నిపర్వతాలు ఇండోనేషియా దేశంలో బద్దలు కావడం అనేది సర్వసాధారణమైన విషయమే. అండ్ అదేవిధంగా లెబనాన్ దేశం వాళ్ళ ఆర్మీ చీఫ్నే అధ్యక్షుడిగా ఈసారి మెహబూబ్ అని ఆయన్నే ఎన్నుకున్నది. ఓకే, సో ఈ విధంగా AOUM అని వస్తుంది, మహమూద్ ఔమ్ అని వస్తుంది లాస్ట్కి ఆయనని ఎన్నుకుందనమాట. సో ఈ విధంగా ఈ పశ్చిమాసియా కానీ ఆఫ్రికా దేశాల్లో కానీ తరచూ ఈ సైనిక తిరుగుబాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. అత్యవసర పరిస్థితులు కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు కొనసాగుతూ ఉంటాయి. నెక్స్ట్, మనకు ఆఫ్రికా కాంటినెంట్లో వార్తల్లో ఉన్న దేశాలు 2 ఉన్నాయి. అవి ఒకటి ఘనా అండ్ 2 సెనగల్. మరి ఘనా దేశానికి జాన్ మహామా ప్రెసిడెంట్ అయ్యారు. మీరేం గుర్తుంచుకోండి, మహాత్మా గాంధీ ఒక ఘనమైన వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి. ఘనా ఓకే. సో ఘనమైన వ్యక్తులే అధ్యక్షులు కావాలి. ఘనమైన వ్యక్తులు ఎవరు? మహాత్మా గాంధీ గారు, మహామా, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా ఘనా దేశానికి ఈయన అధ్యక్షుడైనాడు. సో ఇదే ఘనా దేశానికి చెందిన ఒక వ్యక్తి మనకు యునైటెడ్ నేషన్స్లో సెక్రటరీ జనరల్గా కూడా పనిచేశారు, కోఫీ అన్నన్ అని చెప్పి అనమాట. అదేవిధంగా సెనగల్ అనే దేశానికి INS తుషీల్ అని చెప్పి ఒక యుద్ధ నౌకను భారతదేశము పంపిందనమాట, INS తుషీల్ అని చెప్పి. సో ఇవి మనకు వాళ్ళకి పరస్పరం సహకారానికి సంబంధించినవి, భద్రత లేదా రక్షణకు కూడా సంబంధించినవిగా చెప్పుకోవచ్చు. సో సెనగల్ అనే దేశం ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉంటుంది. భారత్ అండ్ సెనగల్లు CGRG అనే కూటమిలో భాగంగా కూడా ఉంటాయి. ఛాంపియన్స్ గ్రూప్ ఆఫ్ గ్లోబల్ క్రైసిస్ రెస్పాన్స్ గ్రూప్ అని అంటాం. సో ఇది దేనికోసం పనిచేస్తుందంటే ఆహార భద్రత, సో ఫుడ్ సెక్యూరిటీ కోసం పనిచేసే సంస్థ ఇది. రైట్. ఇందులో ఇండియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్, అదేవిధంగా సెనగల్, అదేవిధంగా జర్మనీ, స్వీడన్ సో జర్మనీ, డెన్మార్క్ అనుకుంటా, ఒకసారి చెక్ చేయండి. అండ్ బార్బడోస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. రైట్. సో ఈ విధంగా ఈ దేశాలన్నీ కూడా సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. ఇది ఎందుకోసం పనిచేస్తుంది? బాగా ఇంపార్టెంట్. సో ఫుడ్ సెక్యూరిటీ అనమాట, ఆహార భద్రత కోసం పనిచేస్తూ ఉంటుంది. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఉత్తర అమెరికా కాంటినెంట్ వార్తల్లో ఉంది. సో చాలా అంశాల రీత్యా మనకు ఇది వార్తల్లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమీబెరా, సుహాస్ సుబ్రహ్మణ్యం, తనేట్కర్, రో ఖన్నా, రాజకృష్ణమూర్తి అండ్ ప్రమీలా జైపాల్ వీళ్ళందరూ కూడా
లైక్ అమెరికా కాంగ్రెస్లో, అమెరికా చట్టసభలో సభ్యత్వాన్ని పొందినారు. ఓకే, సో ఇందులో మనకు రో ఖన్నా ఈయన భారత్కు అనుకూలంగా కొన్ని తీర్మానాలను కూడా గతంలో ప్రవేశపెట్టారు. అందరూ ప్రవేశపెట్టారు, బట్ రో ఖన్నా చాలా ఎక్కువ అనమాట. సో భారతదేశం S-400 వెపన్స్ని రష్యా నుంచి కొనుక్కుంటున్న సందర్భంలో ఇండియా పైన ఆంక్షలు విధించాలి అని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చింది. దాన్ని ఆయన వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టి తీర్మానం ఆమోదం పొందేలా చూశారు. మరి ఏంటి ఓకే తీర్మానము అనంటే, లైక్ ఇండియా పైన ఆంక్షలు విధిస్తే అది చైనాకు లబ్ధి జరుగుతుంది. సో మనం పోయి చైనాకు సహాయం చేసిన వాళ్ళం అవుతాము. భారత్ రక్షణ మనకు చాలా ముఖ్యమైనది కాబట్టి భారత్పై ఆంక్షలు విధించకండి అని చెప్పి వీళ్ళు ప్రవేశపెట్టారు తీర్మానం. ఇది ఆమోదం పొందింది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారతదేశానికి గట్టి మద్దతు ఇస్తూ ఆయన ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టినారు. ఈ విధంగా భారత సంతతికి చెందిన వ్యక్తులు అమెరికా చట్టసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైనాక ఇప్పటిదాకా ఆయన చేపట్టిన నియామకాల్లో అనేక మంది భారత సంతతికి చెందిన వ్యక్తులు వాళ్ళు బాధ్యతలు స్వీకరించనున్నారు జనవరి 20 తర్వాత, రైట్. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ చైర్మన్ అండ్ CEO సత్య నాదెళ్ల భారత్ సందర్శించినారు. వారు $3 బిలియన్ మేర ఇన్వెస్ట్మెంట్ని భారతదేశంలో పెడుతున్నట్టుగా చెప్పినారు. ముఖ్యంగా క్లౌడ్ అండ్ AI, క్లౌడ్ కంప్యూటింగ్, అదేవిధంగా కృత్రిమ మేధ, ఈ రెండిట్లో రానున్న 2 ఏళ్లలో ఈ పెట్టుబడి పెడతామన్నారు. అదేవిధంగా ట్రైనింగ్ అన్నమాట. మైక్రోసాఫ్ట్ అండ్ ఇండియా రెండు కూడా శిక్షణ ఇచ్చేందుకు పరస్పరం అంగీకరించినాయి. మైక్రోసాఫ్ట్ భారతదేశంలో లైక్ AI స్కిల్స్ కృత్రిమ మేధ నైపుణ్యాలపైన శిక్షణ అనేది ఇస్తారు. ఇప్పటికే చాలామంది శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన వాళ్ళలో సివిల్ సర్వీసెస్ అధికారులు ఉన్నారు. అదేవిధంగా మనకు నిరుద్యోగ యువత ఉన్నారు. వివిధ సెక్టార్లలో పనిచేసే బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేసే ప్రొఫెషనల్స్ ఉన్నారు, రైట్. ఈ విధంగా మైక్రోసాఫ్ట్ సంస్థ అనేది పనిచేస్తూ ఉంది. అండ్ ఈ మైక్రోసాఫ్ట్ అనే సంస్థ UAEతో కూడా పనిచేస్తుంది, ఏషియన్ కాంటినెంట్లో. అక్కడ AI నైపుణ్యాలను పెంచే ఉద్దేశంతో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి భారత్ అమెరికాలో సోనోబ్యూస్ వీటిని అభివృద్ధి చేయడానికి గాను భారత్ అమెరికాలు పరస్పరం ఒప్పందానికి దుడుచుకున్నాయి. సో మరి ఇవేంటి అని అంటే జలాంతర్గాముల జాడను కనిపెట్టేందుకు ఉద్దేశించినవి. జలాంతర్గాములకు సహాయంగా ఉంటాయన్నమాట. సో సోనోబ్యూస్ని 2 దేశాలు కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయించున్నాయి. అండ్ నెక్స్ట్ మరి లాస్ ఏంజల్స్ ఇక్కడ పెద్ద ఎత్తున ఈ వైల్డ్ ఫైర్ అంటే మనకు వైల్డ్ ఫైర్ అంటే ఏమని చెప్పుకోవచ్చు, రైట్. కార్చిచ్చు చెలరేగింది. సో దాదాపు 15 లక్షల కోట్ల రూపాయల మేర నష్టం సంభవించినట్టుగా ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. సో హాలీవుడ్లో నటించే పెద్ద పెద్ద నటులు నటీమణులు ఈ ప్రాంతాల్లోనే తమ గృహాలను నిర్మించుకొని ఉన్నారు. సో అండ్ అమెరికా దేశం చెప్పేసింది సో వీటిని నియంత్రించడం సాధ్యం కాదు అని చెప్పిన నేపథ్యంలో వారు తమ గృహాలను వదిలి వెకేట్ చేస్తున్నారు. 15 లక్షల కోట్ల ఆదాయం అంటే చూడండి, మన లైక్ తెలుగు రాష్ట్రాల 2 రాష్ట్రాల బడ్జెటే 5 లక్షల కోట్లు సంవత్సరానికి. 2 రాష్ట్రాలు కలిపి చెప్తున్నాను నేను. 4 లక్షల కోట్లు ఉంటుంది అనుకోండి. అంటే 3 సంవత్సరాల బడ్జెట్ అమౌంట్, 4 సంవత్సరాల బడ్జెట్ అమౌంట్ దాదాపుగా ఆవిరైపోయింది, రైట్. సో అందుకే ప్రకృతిని గౌరవించాలి, ప్రకృతిని కాపాడాలి. ఈ విషయం స్పష్టంగా ఇందులో తెలుస్తుంది మనకి, రైట్. అండ్ డబ్బులు ఉన్నాయి, మేము హాలీవుడ్ నటులం కదా మాకేమవుతుందిలే అనుకుంటే ప్రకృతితో ముందు కుదరదు. అది సినిమాల్లో కెమెరా ముందు మాత్రమే కుదురుతుంది, కానీ ప్రకృతి ముందు ఎంత పెద్ద హీరో అయినా జీరో కిందనే మారాల్సి వస్తుంది, రైట్. మరి లాస్ ఏంజల్స్లో మనకు 2028లో ఒలింపిక్స్ జరగబోతున్నాయి. 2028లో ఒలింపిక్స్ నిర్వహణ. 2024లో ప్యారిస్లో జరిగిన 2028లో లాస్ ఏంజల్స్లో, 2032లో బ్రిస్బెయిన్లో, 2036లో భారత్ బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కార్నెల్ యూనివర్సిటీ వార్తల్లో ఉంది. సో ఎందుకు ఈ కార్నెల్ యూనివర్సిటీ వార్తల్లో ఉంది అని అంటే ఎనీమియా ఫోన్ని డెవలప్ చేసింది. ఈ పరికరంతో పాటు ఈ సాంకేతికతను కూడా భారతదేశంలోని ICMRకు బదిలీ చేసింది. సో మరి ఇదేంటంటే రక్తహీనతను నివారించేందుకు ఉద్దేశించిన
పరికరం అన్నమాట. సో ఎప్పటికప్పుడు లెవెల్స్ని తెలియజేస్తుంది. దీంతో వాళ్ళకు లైక్ మామూలుగా అయితే మనకు చాలా కాలం తర్వాత రోగం బయటపడినప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఎంబడే ఎక్కడ ప్రాబ్లం ఉందనేది తెలిసిపోతుంది అనమాట. సో అనేమియా ఫోన్ అనేది రెవల్యూషనరీ టెక్నాలజీగా చెప్పుకోవచ్చు. ఈ పరికరాన్ని టెక్నాలజీని కూడా భారతదేశానికి బదిలీ చేసేందుకు అంగీకరించిందనమాట కార్నెల్ యూనివర్సిటీ. రైట్. నెక్స్ట్ కెనడా దేశం. సో అన్ని దేశాలతో గిల్లి కజ్జాలు పెట్టుకున్న కెనడా దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఎట్టకేలకు రాజీనామా చేసినారు. రైట్. సో సొంత పార్టీలో అదేవిధంగా దేశంలో ఆయన పైన వ్యతిరేకత ఉంది. అండ్ ఇండియా దేశంతో కూడా ఆయన కొన్ని వివాదాలను పెట్టుకోవడం జరిగిందనమాట. సో అక్కడ జరిగిన ఒక హత్యకు భారత్ దౌత్యవేత్తను ముడిపెట్టడం, దీంతో భారతదేశం వియన్నా ఒప్పందంలో చేసుకున్న మేరకు ఇక్కడ ఉన్న ఆ దేశపు దౌత్యవేత్తను వెనక్కి పంపడం, వాళ్ళు కూడా దౌత్యవేత్తను వెనక్కి పంపడం, ఇవన్నీ కూడా జరిగిన సంఘటనలు. రైట్. ఈ నేపథ్యంలో మరి ఆయన పదవిని కోల్పోయినారు. రైట్. సో ఈ విధంగా కెనడా దేశం వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సౌత్ అమెరికా, ఈక్వెడార్. సో ఈ సౌత్ అమెరికా కాంటినెంట్లో చాలా దేశాల్లో ఇటీవలి కాలంలో ప్రకృతి విపత్తులు ఎట్ ద సేమ్ టైం దేశాల మధ్య సంఘర్షణ, దేశంలో సంఘర్షణ ఈ నిత్య కృత్యంగా మారింది. వెనుజులా దేశం అయితే తమ దేశంలోని ప్రతి ఒక్క గ్లేషియర్ను కోల్పోయింది. ఎట్ ద సేమ్ టైం మనకు మరి పనామా అనే దేశం సుగ్డూబ్ అని చెప్పి ఒక దీవిని పూర్తిగా కోల్పోయింది. ప్రపంచంలో పర్యావరణం మూలంగా ఒక దీవిని పూర్తిగా కోల్పోయిన దేశం ఏది అని అంటే మన పనామా దేశం సుగ్డూబ్ అని చెప్పి. ఇప్పుడు ఈక్వెడార్లో ఎమర్జెన్సీ విధించినారు 7 ప్రావిన్సెస్లో. కారణం ఏంటంటే అంతర్గత సంఘర్షణ, ఫ్యాక్షన్ గొడవలన్నమాట. ఈ ఫ్యాక్షన్ గొడవల నేపథ్యంలోనే దాదాపు 7 ప్రావిన్స్లలో ఈ అత్యవసర పరిస్థితి అనేది విధించినారు. రైట్. ఇలాంటి పరిస్థితి చాలా దేశాల్లో ఉన్నది. ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి సంబంధించి కూడా అక్కడ ఫ్యాక్షన్ గొడవల నేపథ్యంలో అత్యవసర పరిస్థితి విధించినారు. ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి అధ్యక్షురాలిగా మహిళ ఉన్నారు, కార్లో అని చెప్పి. సో ఆ మహిళ భారతదేశంలో జరిగిన ప్రవాస భారతీయ దినోత్సవానికి ఈ ఏడాది జరిగిన పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ డేకు ముఖ్య అతిథిగా కూడా హాజరైనారు. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ అదేవిధంగా పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్. సో అండ్ పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్లో ఈ వనౌటు అనే దేశంలో, ముఖ్యంగా వనౌటు అనే దేశంలో భూకంపం సంభవించింది డిసెంబర్లో. అంటే 2024 డిసెంబర్ 17వ తేదీన భూకంపం సంభవించింది. సో మరి భారతదేశం కూడా ఆ దేశాన్ని ఆదుకునే ఉద్దేశంతో $5 లక్షల మేర ఆర్థిక సాయం చేసింది. సో 102 ఈ దేశాలన్నీ కూడా ప్రకృతి పర్యావరణ మార్పు వల్ల తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నాయి. అయితే పర్యావరణ మార్పునకు మేము కారణం కాదు, కానీ మేము విక్టిమ్స్ అయిపోతున్నాము అని చెప్పి ఈ దేశాలు వాపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 102 అనే దేశము 16 దేశాలతో కలిసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కేసు దాఖలు చేసింది. సో ఈ 16 దేశాలకు, అంటే ఇంక్లూడింగ్ ఈ దేశం కూడా, అంటే మిగతా 15 దేశాలకు నాయకత్వ బాధ్యతను స్వీకరించింది అనమాట 102. సో ఏమని చెప్తున్నారు వీళ్ళు? సో ప్రకృతి పర్యావరణ మార్పునకు భూతాపం పెరగడానికి కారణం మేము కాదు, భూతాపం పెరగడానికి కారణము అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్, భారత్ ఇలాంటి దేశాలు, కానీ బాధితులం మేము. కాబట్టి ఆయా దేశాలకు ఆదేశించండి, మీరు పర్యావరణాన్ని తప్పనిసరిగా మీరు మెరుగుపరచండి, భూతాపాన్ని తగ్గించే చర్యలు తీసుకోండి అని చెప్పి ఆర్డర్స్ ఇవ్వండి అని వారు అక్కడ పేర్కొన్నారనమాట. ఈ విధంగా ఈ దేశాలకు నాయకత్వం వహిస్తున్న దేశం ఏది అని అంటే 102 అనే దేశమే నాయకత్వం వహిస్తూ ఉంది. రైట్. ఇవి చాలా సందర్భాల్లో మనకు వార్తల్లోకి వచ్చింది. అదేవిధంగా 2024 సంవత్సరం రైట్ అత్యధిక రోజులు 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ను మించిన ఉష్ణోగ్రత పెరిగింది అని చెప్పి మనకు వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్, అంటే ప్రపంచ వాతావరణ సంస్థ, అదేవిధంగా కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్, C3S అంటారు, కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్, ఈ 2 సంస్థలు చెప్పినాయి. ఈ MMO అనేది మనకు స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. స్విట్జర్లాండ్లోని జెనీవా. అండ్ కోపర్నికస్ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అనేది మనకు యూరోపియన్ యూనియన్కి సంబంధించింది, 2014లో ఎస్టాబ్లిష్ చేసిన సంస్థ. వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ కూడా చెప్పింది. సో ఈ విధంగా ప్యారిస్ పర్యావరణ ఒప్పందాన్ని చేరుకోవడంలో అన్ని దేశాలు విఫలమైనాయి అని చెప్పి
ఈ సంస్థలు మనకు పేర్కొన్నాయన్నమాట. మరి ప్యారిస్ క్లైమేట్ ఒప్పందము అనేది మనకు 2016 నవంబర్లో అమల్లోకి వచ్చింది. సో టెంపరేచర్ అనేది 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ లోపే ఇంక్రీజ్, ఉష్ణోగ్రత పెరుగుదల అనేది 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ లోపే కుదిస్తామని చెప్పి ఇందులో అన్ని దేశాలు కలిసి అంగీకరించినాయి. బట్ ఆచరణలో విఫలమైనాయని చెప్పి మనకు ప్రపంచ వాతావరణ సంస్థ, అదేవిధంగా కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్ సంస్థలు కూడా పేర్కొన్నాయన్నమాట. ఆయా సంస్థలు కూడా మనకు వార్తల్లో ఉన్నాయి. రైట్. సో ఇవి మనకు ఈ 2025లో దాదాపుగా మొదటి 2 వారాల్లో వార్తల్లోకి వచ్చిన అంతర్జాతీయ సంస్థలు. రైట్. సో మీరు ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఎవ్రీడే దాదాపుగా 12th జనవరి వరకు కవర్ చేసిన ఇష్యూస్ అన్నీ ఇంకా అక్కడి నుంచి జరిగేవి 13th నుంచి కూడా రెగ్యులర్గా మీరు క్లాసులు చూసుకుంటూ వెళ్తే గాన రానున్న కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ తెలంగాణలో మేలులో నోటిఫికేషన్లు రానున్నాయి, ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో వచ్చేస్తాయి. సో మీకు ఇంకా పర్ఫెక్షన్ అనేది ఉంటుంది. అందుకోసమే ఈ సెషన్స్ అన్నింటినీ కూడా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ మీకు అందిస్తుంది. సో దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.